ఆత్మబంధువులకు ఆత్మీయ వందనాలు. 6వ రోజు పత్రిజీ సమాధానాలు చూద్దామండి. మనకెవరైనా ఇచ్చిన దాన్ని సాదరంగా తేలిగ్గా ఎలా స్వీకరించాలి, గొడవలను ప్రతిఘటనలు ఎలా ఆపాలి, మనం ఈత కొట్టడం ఎలా నేర్చుకుంటాం? నీళ్ళల్లోకి దూకి నేర్చుకుంటాం. నీళ్ళల్లోకి దూకటానికి మనకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మనకు ఈత రాదు కదా. కానీ మనం ఈత నేర్చుకోవాల్సిందే కనుక మనం నీళ్ళల్లోకి దూకి తీరాల్సిందే. మొదట కొన్ని నిమిషాలు ఊపిరాడ కొట్టుకుంటాం, ఆ తరువాత దాన్ని అధిగమిస్తాం, చక్కగా ఈత కొట్టడం నేర్చుకుంటాం. మరి అదేవిధంగా మీరు ఒక గొప్ప జ్ఞానోదయం పొందిన గురువుగా మారగలరు. అందుకు కాస్త సమయం పడుతుంది. ప్రతి ఒక్కరూ తమకు రాబోయే భవిష్యత్తును అంగీకరించాలి. అది ఎలా ఉంటుందనేది వాళ్ళకు తెలియనప్పటికీ ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. మనమంతా విశాల హృదయంతో దాన్ని యథాతథంగా అంగీకరించాలి. మరి ఇలా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించటాన్నే జ్ఞానోదయం అని అంటారు. నా గతం తాలూకు పాత నమూనాలు నన్ను వదలటం లేదు. నాకు అది తెలుసు. నేను ఎరుకతో ఉన్నాను, కానీ నా శరీరం పోరాడుతోంది. అదేవో పనులు చెయ్యాలి అనుకుంటోంది. మనసు ఎదురు తిరుగుతోంది. నాలో ఎంతో సంఘర్షణ జరుగుతోంది. పాత అలవాట్లను మార్చుకునే ప్రక్రియలో శరీరము మనస్సు మధ్య తలెత్తే సంఘర్షణలు ఎలా అధిగమించాలి? ప్రతి ఒక్కరి శరీరం, ప్రతి ఒక్కరి మనసు గతానికి సంబంధించినదై ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి ఆత్మ భవిష్యత్తుకు సంబంధించినది. మన ఆత్మ ఎప్పుడు భవిష్యత్తే లక్ష్యంగా ఉంటుంది. మన శరీరం మరి మనసు గతం నుంచి వచ్చినవే కనుక గతంతో పెనవేసుకొని ఉంటాయి. శరీరము మనసు గతాన్ని వదిలిపెట్టాలని అనుకోవు. అయితే ఆత్మ మాత్రం సదా భవిష్యత్తులోనే జీవిస్తుంది. ఆత్మకు బంగారు భవిష్యత్తు కావాలి ఎప్పటికీ. ఆత్మ ఎప్పుడూ భవిష్యత్తులోనే జీవిస్తుంది కనుక శరీరము మనసు మరి ఆత్మల మధ్య ఒక అగాధమే ఉంటుంది. శరీరము మనసు గతంలోని అలవాట్లని పరితపిస్తాయి. ఆత్మ వద్దు, గతాన్ని వదిలేయి, భవిష్యత్తును చూడు అంటుంది. ఈ విధమైన పోరాటం అన్నది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా శరీరము మనసు ఆత్మల కలయికే కదా. శరీరము మనసు గతాన్ని పట్టుకు వేలాడతాయి. గతంలో మీరు చేసిన పనులనే వర్తమానంలో కూడా పునరావృతం చేయాలని అనుకుంటారు. అయితే ఆత్మ ఎప్పటికప్పుడు కొత్త అనుభవాలను కోరుకుంటుంది. ఆత్మ భవిష్యత్తులోనే జీవిస్తుంది. భవిష్యత్తు గురించి కలలు కంటుంది. మనమంతా కూడా మౌలికంగా ప్రధానంగా ఆత్మలమే. శరీరానికి గతం కావాలి, మనసుకు గతం కావాలి, ఆత్మకు భవిష్యత్తు కావాలి. అదే తేడా. కనుక ప్రతి వారిలోనూ ఈ సంఘర్షణ ఉంటుంది. ఇది శరీరము మనస్సు మరి ఆత్మల మధ్య సాగే నిరంతర పోరాటం. ఇందులో ఎప్పుడు ఆత్మ విజయం సాధిస్తుంది. మనము విశ్లేషించబడకూడని 3 విషయాల గురించి దయచేసి ఒకసారి గుర్తు చేస్తారా? ఎప్పుడూ కూడా మూడు విషయాలను విశ్లేషించకూడదు. అవేంటంటే జీవితానుభవాలను విశ్లేషించకూడదు. మా తల్లిగారు ఎందుకు చనిపోయారు, నా కూతురు ఎందుకు చనిపోయింది, ఈ పరిస్థితులు మీరు ఎలా విశ్లేషించబోతారు? మీరు విశ్లేషించనే కూడదు. మరణం సంభవిస్తుంది అంతే. నాకెందుకు అనారోగ్యం వచ్చింది, గతంలో చేసిన కర్మల వల్ల అది సంభవించింది. నాకు ₹1,00,00,000 లాటరీ ఎందుకు వచ్చింది? అవును, వచ్చింది కదా. ₹1,00,00,000తో ఆనందించండి. ధ్యాన అనుభవాలను కూడా ఎప్పుడు విశ్లేషించకూడదు. ఏవేవో వస్తాయి. కుండలిని అనుభవం వస్తుంది. వేడిని ఒంట్లో అనుభూతి చెందుతారు. చల్లదనాన్ని అనుభూతి పొందుతారు. ఇంకేవైనా రావచ్చుగాక. ఎందుకు వచ్చాయి అని అడగవద్దు, కేవలం ఆస్వాదించండి అంతే. స్వప్నానుభవాలు. రాత్రిపూట నిద్రలో ఎన్నెన్నో కలలు వస్తాయి. అందులో ఏవేవో పీడకలు ఉండవచ్చుగాక. నాకెందుకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయని విశ్లేషించకూడదు. కలలంటే కలలే అంతే. జీవిత అనుభవాలు, ధ్యాన అనుభవాలు మరి స్వప్న అనుభవాలు, వీటన్నిటిని మనం ఎప్పుడూ విశ్లేషించకూడదు. మనం వీటిని అనుభవించాలి. అనుభవం అనేది ముఖ్యం. జీవితంలో అనుభవం అనేది చాలా చాలా ముఖ్యం. ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. మీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోకూడదు. మీ జీవితం ఎలా ఉన్నప్పటికీ దాన్ని ఆనందించాలి, అనుభవించాలి. మీ కళలు ఎలా ఉన్నప్పటికీ వాటిని ఆనందించాలి, అనుభవించాలి. మీ ధ్యానం ఎలా ఉన్నప్పటికీ దాన్ని ఆనందించాలి, అనుభవించాలి. ఆత్మహత్య చేసుకోకూడదు. అదేవిధంగా ఇతరులను హత్య చేయకూడదు.
ఒకవేళ మీరు ఆత్మహత్య చేసుకున్నా లేదా ఇతరులను హతమార్చిన మానవులనే కాదు, జంతువులు, పక్షులు, చేపలు, ఏ ప్రాణిని చంపినా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. మీరు ఏ ప్రాణికి ప్రాణం పోయలేరు. మరి అలాంటప్పుడు ప్రాణం ఎలా తీస్తారు? మీరు ఎవరి ప్రాణం తీసినా దానికి మూల్యం చెల్లించాలి. ఏ జీవిని చంపకుండా జీవించండి, ఏ హాని చేయకుండా జీవించండి, ఎవరి విషయాల్లోనూ అనవసరంగా జోక్యం చేసుకోకుండా జీవించండి. ధ్యానయుక్తమైన జీవితాన్ని, జ్ఞానోదయంతో కూడిన జీవితాన్ని జోడించండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మీకు చేతనైనంత, మీ వల్ల సాధ్యమైనంత సహాయం చేస్తూ జీవించండి. నేను ఈ విధంగా మీకు సహాయపడుతున్నాను. నా వద్ద డబ్బు లేదు కనుక నేను మీకు నగదు రూపేణా సహాయపడలేను. అయితే నా దగ్గర ఆత్మజ్ఞానం ఉంది కనుక నేను మీతో పంచుకోగలను. నా వద్ద కొంత సమాచారం ఉంది కనుక నేను మీకు సమాచారాన్ని ఇవ్వగలను. నా దగ్గర డబ్బు లేదు. నా జేబులు 40 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి. నా దగ్గర సమయం ఉంది కనుక నేను మీకు అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు నా సమయాన్ని మీకు ఇచ్చాను కనుక ఈ రూపంలో నేను మీకు సహాయపడుతున్నాను. మీరంతా మీకు తోచిన రీతిలో, మీకు సాధ్యమైన పద్ధతిలో ఇతర ప్రాణకోటికి ఎల్లప్పుడూ సహాయపడటానికి ప్రయత్నించాలి. అది ఒక పక్షికి, జంతువుకి, చేపకు, మానవులకు, మొక్కలకు లేదా ఖనిజాలకు, వేటికైనా సరే, ఎవరికైనా సరే సహాయం చేయాలి. జీవితం ఎన్నో అనుభవాలను ఇస్తుంది. వాటిని విశ్లేషించకూడదు. మీ కళలు, ధ్యానం గురించి కూడా అసలే విశ్లేషించకూడదు. నేను గత 40 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను, కానీ నా ధ్యానానుభవాల్లో ఏ ఒక్కదాన్ని కూడా ఎప్పుడూ విశ్లేషించుకోలేదు. నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను. నేను ప్రతిరోజు ధ్యానాన్ని బోధిస్తాను. నేను ప్రతిరోజు ప్రతి ఒక్కరి ధ్యానానుభవాలను శ్రద్ధగా ఆలకిస్తాను. నేను వాటిని ఎన్నడూ విశ్లేషించను. ఎంతో ఓపికగా వింటాను, ఎంతో ఆసక్తిగా వింటాను. నేను ఇక్కడ ఉన్నది మిమ్మల్ని విశ్లేషించడానికి కాదు. ఫాతిమా ఎందుకు అలా మాట్లాడుతుంది, ఆమె ఎందుకు అలా ఉంది, నేను పట్టించుకోను. నేను కేవలం ఫాతిమా గారిని చూసి నమస్కరిస్తాను. ఆమె చెప్పేదంతా వింటాను. నేను నా ధ్యాన అనుభవాలన్నింటినీ గమనిస్తాను. అలాగే నా జీవిత అనుభవాలని గమనిస్తాను. అంతేకాకుండా నా స్వప్న అనుభవాలన్నింటినీ గమనిస్తాను. అంతే. ప్రతిరోజు నాకు భయంకరమైన కళలు వస్తుంటాయి. నేను కళను ఆస్వాదిస్తాను, సినిమాలు చూసి ఆస్వాదిస్తాను. చూడండి, మనం సినిమా థియేటర్కి వెళ్ళి డబ్బులతో టికెట్ కొనుక్కొని మరీ హర్రర్ మూవీ చూస్తుంటాం. కానీ కళల్లో ఏ ఖర్చు లేకుండానే ఎంతో చక్కగా హర్రర్ మూవీ చూడవచ్చు. మరి ఇంకేం కావాలి? ఆనందించండి. నా పెళ్ళైన తర్వాత వేరే దేశానికి మకాం మార్చడంతో గత కొద్ది నెలలుగా నేను ఎన్నో మార్పులను ఎదుర్కొంటూ వస్తున్నాను. ఇది సుదూర తీరాలకు నన్ను నెట్టివేస్తున్నట్లుగా అనిపించింది. నేను జీవితంలో ఎలాంటి అనుభవాలు, పరిస్థితులు, మరి సంబంధ బాంధవ్యాలైనా నెగ్గుకు రాగలను అని ఎంతో ఆత్మవిశ్వాసం వచ్చింది. నేను నేర్చుకున్నంత ముఖ్యంగా జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ దైనందిన జీవితంలోని ప్రతి పరిస్థితి, ప్రతి అనుభవం అన్నిటినీ ఆనందంగా స్వీకరించే వాళ్ళతో కలిసి ఉండటమే అని నేను తెలుసుకుంటున్నాను. దేన్ని విశ్లేషించరు, తార్కికంగా ఉండరు. ఇది నాకెంతో ప్రత్యేకమైన పాఠం. కనువిప్పు కలిగించేలా ఉందని చెప్పాలి. ఇదంతా మానసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి అవగాహన లేని వ్యక్తులను కలుసుకోవటం ద్వారా తెలిసింది. వాళ్ళల్లో కొందరు ధ్యానం చేసినప్పటికీ అదంతా కూడా ప్రార్థనలతో ధ్యానం కలపటం వల్ల అనుకుంటా. నాకు అంతా ఒకటిగానే అనిపిస్తుంది. మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం కదా. అన్నిటినీ మించి ధ్యానం నాకు క్రమశిక్షణ నేర్పింది. ఎంతటి జ్ఞానం ఉన్నా సరే మన జీవితాల్లో ఇది లేకపోతే కనుక ఎంతో లోటుగానే ఉంటుంది కదా. ఎస్ మాస్టర్స్, క్రమశిక్షణ అనేది చాలా అవసరం అండి. ధ్యానానికి మేము చాలా చాలా దూరం ఊళ్ళు కూడా వెళ్తాం మాస్టర్స్. నేను ఎప్పుడూ కూడా లేట్ అనేది ఒక్కసారి బస్సు ఆ ట్రాఫిక్లో ఆగటం వల్ల ఒక్క 5 or 6 minutes లేట్ అవ్వటం వల్ల ఆ మాస్టర్ నాకు ఆ క్లాస్ ఇవ్వలేదండి. కొత్తల్లో చాలా ఆశ్చర్యంగా వేరే ఒక మాస్టర్ వచ్చి ఆయన ఏదో అక్కడ ప్రచారం కోసం వచ్చి ఆ మైక్ నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. సో అప్పుడు నేను క్లాస్ కంటిన్యూ చేశాను. అంతే తప్పించి ఎప్పుడూ నేను ముందే ఉంటూ ఉంటా. ఇటీవల జూమ్ క్లాసులు కూడా గమనిస్తున్నామండి.
ఆ జూమ్ క్లాసులు స్టార్ట్ చేయటంలోనూ ఎండ్ చేయటంలోనూ క్రమశిక్షణ ఉండాలి. ఒక టైం మనం పెట్టినప్పుడు 2 నిమిషాలు 5 నిమిషాలు ముందు మనం ఉండాలి. ఈ పలానా టైం వరకు అన్నప్పుడు అప్పటికి ఎండ్ చేసేయాలండి. సుదీర్ఘంగా అలానే కూర్చొని ఉండితే అది ఇంట్రెస్ట్గా కూడా ఉండదు. అదే క్రమశిక్షణ అంటే. అండ్ ఆల్సో మాస్టర్స్ జూమ్ క్లాసుల్లో పరిచయం కూడా సరిగా చేయలేకపోతున్నారు. మా మా పరిచయం అడుగుతారండి. ఎవరి విషయం నాకు తెలీదు. నా విషయం మాత్రం నేను చెప్పిన దానికి అక్కడ ఇంకా విరుద్ధంగా కూడా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ క్రమశిక్షణ లోపం. నాకు అందుకే నా పరిచయం కూడా నాకు ఇష్టం ఉండదు చెప్పించడం. ఎందుకంటే నేను 14 ఏళ్ళు అయితే వాళ్ళు 15 ఏళ్ళు అయిందని చెప్తారు. నేను ఒక రైటర్ని అయితే నేను ఒక టీచర్ని అని చెప్తారు. ఇలా అంటే అక్కడ క్రమశిక్షణ లేదండి. చెయ్యాలి ఆ ప్రోగ్రాం అంతే. ఆతృత, మధ్య మధ్యలో ప్రోగ్రాంలో మాట్లాడటము, ఇవన్నీ కూడానండి క్రమశిక్షణ లోపాలు. అది యూట్యూబ్కి వెళ్తుంది, ఎంత తరాలలో ఉండిపోతుంది. అలాంటప్పుడు మనం ఎలా చేయాలి? అదే స్పాట్లో విమర్శించేటాలు, ఇవన్నీ కూడా క్రమశిక్షణ లోపాలు. ప్రతి దానికి క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ లేకపోతే ఏది సాధించలేం మాస్టర్స్. పత్రి సార్ చెప్పినట్టుగా. రైట్ అండి? ఒకవేళ మన జీవితాల్లో క్రమశిక్షణ లేనట్లయితే మరి ఆ జీవితాన్ని నిజంగా ఊహించుకోలేం. నేను ఏ విధమైన క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నానంటే, ఒక చోట హాయిగా కూర్చొని శక్తి ప్రవాహాన్ని నన్ను ఒకే అంశపైన కేంద్రీకరించడం గురించి చెప్తున్నాను. మరి ఇది నాకు ఒక వ్యాయామం వంటిది. ఇది నా అస్తిత్వం అంతా కలిసి చేసేలా నేను వ్యాయామం అన్నమాట. ఇది మానసికమైనది కాదు, ఆత్మపరమైన వ్యాయామం అని చెప్పవచ్చు. మరి ఇది అస్తిత్వం అంతటిని గొప్ప సమర్థవంతంగా చేయటంలో ఎంతగానో దోహదపడుతుంది. నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నానని చెప్పటం లేదు. నేను అనుభవించిన వేదనాభరితమైన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. కనుక నేను అలానే ఉన్నాను. ప్రతి మానవుడికి సహజంగా ఉండే భావోద్వేగాలన్నీ నాలోనూ ఉన్నాయి. విచారము, బాధ, కోపం వంటి సాధారణ మానవుల భావోద్వేగాలను నేను ఏమాత్రం ప్రతికూల భావోద్వేగాలని చెప్పను. ఇటువంటి భావాలన్నిటినీ దాటి వాటిని కలిగి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి చూడగలిగేలా ధ్యానం నాకు తోడ్పడింది. ఇంతకుముందు నాకు ఏదైనా బాధ, దుఃఖం అనిపిస్తే తట్టుకోలేను. కనుక అటువంటివేవి నా జీవితంలో ఉండకూడదనే భయంతో ఉండేదాన్ని. ఆ బాధ నుంచి తప్పించుకొని పారిపోవటానికి, మరి దీన్ని పరిష్కరించడానికి ఎన్నెన్నో చేసేదాన్ని. వృత్తిపరంగా రాణించాను. అయితే బాధ అనివార్యమైందని నేను కనుక్కున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఏదో ఒక రూపంలో అది తప్పక ఉంటూనే ఉంటుంది. ఈ జీవితంలో మనకి ఇవ్వబడిన పని ఏంటంటే బాధతో స్నేహం చేయటం, అలా అనే మార్గాన్ని కనుక్కోవాలి. అదే మన అందరి ప్రయాణం. ఎందుకంటే బాధ మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. మరి బాధతో స్నేహం చేయాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం క్రమశిక్షణతో ఉండటం అని నేను అనుకుంటున్నాను. మరి ఇదే నా ధ్యాన ప్రయాణం. బాధను అధిగమించటానికి, మైత్రి చేయటానికి, అవగాహన చేసుకోవటానికి, మౌలికంగా బాధను నాలోకి అనుమతించటానికి ధ్యానం నాకు ఇతోధికంగా తోడ్పడింది. ఇది నన్ను వికసింపచేసింది. కనుక ఇప్పుడు ఈ క్షణంలో నేను ఎంతో శక్తివంతంగా ఉన్నాను. దూసుకుపోతాననిపిస్తోంది. నేను నిజంగా సంతోషాల కోసం ఎదురు చూడటం లేదు. ఎందుకంటే నా జీవిత లక్ష్యం అంతరశక్తిని పెంపొందించుకోవటమే అని నాకు అనిపిస్తోంది. నా గమ్యం అదే. ఒకవేళ అంతర్శక్తి ఉందంటే దాన్ని వెన్నంటే ఆనందాలు వెల్లువలా వస్తాయి. నేను అది పొందాననే అనుకుంటున్నాను. ధ్యానం చేయటం ద్వారా ఆ శక్తిని కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆత్మబలాన్ని కాపాడుకుంటూ సాగటం. దయచేసి నేను ఎక్కడైనా సరిగా లేకపోతే నన్ను సరిదిద్దండి అని అడుగుతున్నారు పత్రిజీని. పత్రి సార్ చెప్తున్నారు, అవును, ధ్యానం మనం అంతర్శక్తిని పెంపొందిస్తుంది. దేహబలం కండరాలపై ఆధారపడితే ఆత్మబలం ధ్యానంపై ఆధారపడుతుంది. కండరాలు పెంచుకోవటానికి మీరు శారీరక వ్యాయామం చేయాలి. ఆత్మబలం పెంపొందించుకోవటానికి ధ్యానం చేయాలి. ధ్యానం అంటే మనసుకు క్రమశిక్షణ ఇవ్వటం. మనసుకు క్రమశిక్షణ ఇవ్వవలసిందే. మనసుకు శిక్షణను ఎలా ఇస్తారు? సో అండి, పత్రి సార్ జవాబులు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి.
ఇస్తారు మీరు? ధ్యానం ద్వారా, ఆలోచన చేయకుండా ఉండటం ద్వారా, కేవలం శ్వాసధారను గమనించడం ద్వారా మీ మనసును శూన్యం చేస్తున్నారు. మనసుకు శిక్షణ ఇస్తున్నారు. ధ్యానం అంటేనే మనసుకు శిక్షణ ఇవ్వటం. మనసును క్రమశిక్షణలో ఉంచాలి, లేదంటే అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్తుంది, అన్నిట్లో మునిగిపోతుంది. మరి మనసు శిక్ష పొందాలి, అది ధ్యానమే ఇస్తుంది. నేను 40 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి మానసిక శిక్షణ గురించి బోధిస్తూ ఉన్నాను. సహజమైన సాధారణమైన శ్వాసను గమనిస్తున్నప్పుడు మీరు మీ మనసును శిక్షణ ఇస్తారు. కనుక మీ కళ్ళు మూసుకోండి, సహజమైన శ్వాసతో ఏకం కండి. మనసు గురించి విశ్లేషణ వద్దు, కేవలం మనసును క్రమశిక్షణలో ఉంచాలి. చిత్తశుద్ధి లేని మనసు గురించి ఎన్ని విశ్లేషణలు చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. మనసును సరియైన ధ్యాన సాధన ద్వారా నియంత్రణలోకి తేవాలి. ఆనాపానసతి ధ్యాన సాధన ద్వారా మనసు శూన్యమైపోతుంది. కనుక దయచేసి అందరికీ ఆనాపానసతి ధ్యానాన్ని నేర్పించండి. మీ దగ్గరకు వచ్చే మీ బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వాళ్ళందరికీ ఈ విధంగా ధ్యానం నేర్పి సహాయపడండి. వాళ్ళ మనసులను విశ్లేషించకండి. ఏ జంతువు మరో జంతువుని విశ్లేషించదు. మరి మనుషులు ఎందుకు వేరే మనుషులు విశ్లేషిస్తూ ఉంటారు? మనుషులందరూ పిచ్చివాళ్ళు అనుకుంటాయి జంతువులన్నీ. వాస్తవానికి పిచ్చివాళ్లే. మరి ఆ పిచ్చి కుక్క అనేది ఉండదు, పిచ్చి పిల్లి అనేది ఉండదు. అయితే పిచ్చివాళ్ళు మాత్రం ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక దాన్ని విశ్లేషించుకుంటూ ఉంటారు. ఏ జంతువు అలా చేయదు, ఏ పక్షి అలా చేయదు, ఏ చేప అలా చేయదు. కేవలం మనుషులు మాత్రమే అలా చేస్తారు. మరి ఆ విశ్లేషణతో తమకు తామే నరకాన్ని సృష్టించుకుంటారు. ధ్యానం అంటే ఎలాంటి విశ్లేషణలు చేయకపోవటం. నేను నేనే, మీరు మీరే. నేను మిమ్మల్ని మీరుగా అంగీకరిస్తాను, నేను మిమ్మల్ని విశ్లేషించను. నన్ను నేనుగా అంగీకరించుకుంటాను, నన్ను నేను విశ్లేషించను. నేను ఒక మూర్ఖుని అయితేనేమి, నేను ఒక మేధావిని అయితే ఏంటట, ఒక జంతువులా, ఒక కుక్కలా, ఒక పిల్లిలా నేను ఆనందంగా ఉంటాను. ఒక కుక్క ఎంత ఆనందంగా ఉంటుందో నేను అంత ఆనందంగా ఉంటాను. ఒక పిల్లి ఎంత ఆనందంగా ఉంటుందో నేను అంత ఆనందంగా ఉంటాను. ఒక చేప ఎంత ఆనందంగా ఉంటుందో నేను అంత ఆనందంగా ఉంటాను. ఒక పక్షి ఎంత ఆనందంగా ఉంటుందో నేను అంత ఆనందంగా ఉంటాను. మీరంతా కూడా పక్షిలా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. మీరంతా కూడా పిల్లిలా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. మీరంతా కూడా చేపలా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. మీరంతా కూడా కుక్కలా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఒక మనిషిలా బాధపడకూడదు. మీకు నమస్కారాలు అంటున్నారు పత్రిజీ. రేపు ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలియజేయబోతున్నారండి. తెలుసుకుందామా? థ్యాంక్ యూ.